వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. మీరు మీ కోడింగ్ లాజిక్ని ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారా? సో అయితే వీడియో మీకోసమే అండి. సో ఎవరైతే మీ కోడింగ్ లాజిక్ని ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే మీ ఫ్రెండ్స్కి కావచ్చు, ఎవరికైనా కూడా షేర్ చేయండి ఈ వీడియోని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక లైక్ అయితే ఇచ్చేసుకోండి. సో మేము డైలీ అయితే అవేర్నెస్ వీడియోస్ అయితే చేస్తూనే ఉన్నాం కాబట్టి సో మనకు ఎవరైనా ఇంకా మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం చేసేసుకోండి. సో ఇప్పుడైతే చూద్దాం. ఫస్ట్ ఫౌండేషన్ ఆఫ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అండి. సో మనకు ఫస్ట్ ఫౌండేషన్ ఆఫ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ తెలియాలి మనకు. సో కోడింగ్ అనేది ఏంటంటే ఒక పజిల్ని సాల్వ్ చేసినట్టే అండి. సో మనం ఫస్ట్ ఏది ఇచ్చినా కూడా దాన్ని అర్థం చేసుకోగలగాలి, ప్రాబ్లమ్ని థరోలీ అండర్స్టాండ్ చేసుకోగలగాలి. తర్వాత ఎలాంటి ప్రాబ్లం అయినా ఇవ్వండి, ఎంత పెద్ద ప్రాబ్లం అయినా ఇవ్వనివ్వండి. సో మీరు ఏం చేయాలి, ఆ ప్రాబ్లమ్ని డీకంపోజ్ చేయాలి. అంటే చిన్న చిన్న స్మాలర్ పార్ట్స్గా డివైడ్ చేసుకొని మేనేజబుల్ పీస్గా అవుతుంది కాబట్టి అప్పుడు మనకు ఈజీ అనిపిస్తుంది. తర్వాత క్లారిఫై రిక్వైర్మెంట్స్. సో మనకు ఫస్ట్ అండర్స్టాండ్ చేసుకోగలగాలి మీరు ఏం అవసరం, మనకు కావాల్సిన గోల్ అచీవ్ కావాలి, మనకు సొల్యూషన్ రావాలి, మన ప్రోగ్రామ్ రావాలనుకుంటే అండర్స్టాండ్ చేసుకోవాలి. సో మనం ఏం కోడ్ రాయాలి అనేది అర్థం కావాలి, మీకు ఏ నీడ్ ఉంది అది. తర్వాత వచ్చేసరికి ఆల్గరిథమిక్ థింకింగ్ అండి. సో మనకు ఎప్పుడు కూడా ప్లాన్ బిఫోర్ యూ కోడ్, మనం ఏం రాయాలనుకుంటున్నామో దానికి సంబంధించిన సూడో కోడ్ కావచ్చు, ఏదైనా కూడా ముందే రాసి పెట్టుకోండి ఒక ప్లాన్ అయితే. తర్వాత ఎక్స్ప్లోర్ డిఫరెంట్ అప్రోచెస్. సో చాలా ఆల్గరిథమ్స్ ఉన్నాయి కాబట్టి డిఫరెంట్ వేరియస్ ఆల్గరిథమ్స్ ట్రై చేసి చూడండి. దాంట్లో మోస్ట్ సూటబుల్ ఏదవుతుందో దాన్ని మీరు చూజ్ చేసుకోండి. సో డిఫరెంట్ అప్రోచెస్ మీరు ట్రై చేసి చూడొచ్చు. తర్వాత ప్రయారిటైజ్ రీడబిలిటీ. సో మనకు ఒక క్లియర్ ప్లాన్ అనేది ఉండాలి. సో అప్పుడే మనం మంచిగా రీడబుల్ కోడ్ కావచ్చు, మెయింటైనబుల్ కోడ్ అనేది మనం రాయగలుగుతాం. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. తర్వాత చూస్ ద రైట్ టూల్స్. సో డాటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్. సో మనం ఏదైనా ప్రోగ్రామ్ రాసేటప్పుడు లైక్ కరెక్ట్ డాటా స్ట్రక్చర్స్ కావచ్చు, కరెక్ట్ ఆల్గరిథం చూజ్ చేసుకోవాలి. సో అప్పుడే మనం ఏ ఆల్గరిథం చూజ్ చేస్తే మనకు ఆప్టిమైజర్ సొల్యూషన్ వస్తుంది, మీకు ఐడియా వస్తుంది. మరి ఎలా వస్తుందంటే బై ప్రాక్టీస్. సో డైలీ ప్రాక్టీస్ చేయాలి. తర్వాత అండర్స్టాండ్ ద ట్రేడ్ ఆఫ్స్. సో మనకు డిఫరెంట్ చాయిసెస్ గురించి తెలియాలి మీకు. ఓకే. తర్వాత అలైన్ విత్ ద ప్రాబ్లం. సో మనకు అసలు మనం ఏంటి, మన ప్రాబ్లంకి తగ్గట్టు మన చాయిస్ ఉండాలి. దానికి తగ్గట్టు ప్రతి ఒక్క ప్రాబ్లం సేమ్ రాదు కదా, సేమ్ అప్రోచ్ ఉండదు. డిఫరెంట్ ప్రాబ్లంకి డిఫరెంట్ అప్రోచ్ ఉంటుంది, అది మీరు అర్థం చేసుకోగలగాలి. తర్వాత కోడ్ స్ట్రక్చర్ అండ్ రీడబిలిటీ. సో మనకు మాడ్యులర్ కోడ్. సో ఫస్ట్ మనకు ఎంత పెద్ద కోడ్ ఉన్నా కూడా దాన్ని ఫస్ట్ మనం ఏం చేయాలి, కోడ్ని మాడ్యులర్ ఫంక్షన్ ఆర్ మెథడ్స్ రూపంలో బ్రేక్ డౌన్ చేసుకోవాలి. తర్వాత మీనింగ్ఫుల్ నేమింగ్ వెరీ ఇంపార్టెంట్. సో క్లియర్ అండ్ మీనింగ్ఫుల్ నేమ్స్ అనేవి వేరియబుల్స్ కావచ్చు, ఫంక్షన్స్ కానీ ఇవ్వడానికి ప్రయత్నించండి. తర్వాత అదర్ టు కన్వెన్షన్స్. సో మనకు కోడింగ్ కన్వెన్షన్స్ అనేవి మీరు కన్సిస్టెంట్గా మనం ఫాలో కావాలి. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఎఫెక్టివ్ టెస్టింగ్ అండ్ డీబగ్గింగ్. సో మనం థరవ్ టెస్టింగ్. సో మనం టెస్ట్ కేసెస్ అనేవి కూడా చెక్ చేసుకోవాలి, ఎడ్జ్ కేసెస్ కూడా. తర్వాత డీబగ్గింగ్ స్ట్రాటజీస్. సో మనం డీబగ్గింగ్ టూల్స్ అనేవి యూజ్ చేసి మనం ఆ ఎర్రర్స్ని ఫిక్స్ చేయగలగాలి. తర్వాత టెస్ట్ డ్రివైన్ డెవలప్మెంట్. ఇవన్నీ కూడా చేస్తూ ఉంటే మీరు ఎర్రర్స్ కనుక్కోవడం ఇవన్నీ చేస్తుంటే మీకు లాజిక్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో టెస్ట్ డ్రివైన్ డెవలప్మెంట్, మనం ఒక టెస్ట్ డ్రివైన్ డెవలప్మెంట్ అప్రోచ్ అనేది మనం ఫాలో అవ్వాలి. సో ప్రతిదీ టెస్ట్ చేయాలి, ఏ విధంగా ఉంది, ఎర్రర్స్ ఎక్కడ ఉన్నాయి అవన్నీ కూడా చూస్తూ ఉండాలి. తర్వాత ఆప్టిమైజేషన్ టెక్నిక్స్. సో మనం ఎక్కడ ఏ ఏరియాలో మనం ఇంకా బాగా ఇంకా బాగా కావాలి అనలైజ్ చేసుకోవాలి మీరే. సో ఆప్టిమైజ్ కేర్ఫుల్లీ. సో మనం ఎక్కడ ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలని మీకు అర్థం కావాలి. సో ఇవన్నీ కూడా ఎక్కడ చేంజెస్ చేయాలి అన్నీ కూడా మీ చేతిలోనే ఉంటుంది. సో మీరు బాగా ప్రాక్టీస్ చేసి ఎక్కడ చేంజెస్ చేసుకోవాలో అబ్జర్వ్ చేస్తూ ఉండండి. తర్వాత కంటిన్యూస్ లెర్నింగ్ అండ్ గ్రోత్ అండి. సో మనకు చివరగా కంటిన్యూస్ లెర్నింగ్ అండ్ గ్రోత్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీరు ఏది రాసినా కూడా మన ఫీడ్బ్యాక్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ మెంటర్స్ నుంచి. తర్వాత అప్డేటెడ్ అవుతూ ఉండాలి ఎప్పటికప్పుడు. ప్రజెంట్ ఉన్న టెక్నాలజీస్ ఏంటి, లాంగ్వేజెస్ ఏంటి, టూల్స్ ఏంటి, ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి. తర్వాత రిఫ్లెక్ట్ అండ్ ఇటరేట్. సో మనం కోడింగ్ ప్రాక్టీసెస్ కావచ్చు, మనం ఎక్కడ ఇంప్రూవ్మెంట్ కావాలి ఆ ఏరియాస్ని ఐడెంటిఫై చేసుకోవడం కావచ్చు, మన స్కిల్స్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడం కావచ్చు, ఇలా చేస్తూ ఉండాలి. సో ఈ విధంగా మీరు ప్రాక్టీస్ చేస్తూ మీ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కావచ్చు, డీబగ్గింగ్ స్కిల్స్ కావచ్చు పెంచుకుంటూ వెళ్తే అప్పుడు మీరు కోడింగ్ లాజిక్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో ఇన్ జనరల్గా కొన్ని డిస్కస్ చేస్తాం అందుకే ఇప్పుడు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇచ్చేసుకోండి. అదేవిధంగా మీరు కనుక ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలనుకుంటే మన దగ్గర రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్గా ఉంది. 200 hours ప్లస్ రికార్డెడ్ కంటెంట్ కేవలం 199కి అందిస్తున్నాం. సో కోర్స్ యొక్క డీటెయిల్స్ కామెంట్ సెక్షన్లో ఇస్తున్నాను. అదేవిధంగా డెమో లింక్ ఇస్తున్నాను కామెంట్ సెక్షన్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెమో చూడండి, డెమో నచ్చితేనే జాయిన్ కండి.